ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ ఇంటి ముందే నిఖిల్ అతని స్నేహితుడితో కలిసి నిల్చొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతి వేగంగా కారులో వచ్చి నిఖిల్ ని ఢీకొట్టారు. దాంతో కింద పడిన నిఖిల్ ను చంపేందుకు కారులో నుంచి దిగిన ఆగంతకులు కత్తులతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాల పాలైన నిఖిల్ అలాగే లేచి భూమా అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. నిఖిల్ ను హత్య చేయడానికి వచ్చిన దుండగులు కూడా అతని వెనకాలే చంపేందుకు ఇంటి గేటు వరకు పరిగెత్తుకుంటూ వెళ్లి వెనక్కు తిరిగి వెళ్లారు. అనంతరం తీవ్ర గాయాల పాలైన నిఖిల్ ను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ ఏవి సుబ్బారెడ్డి అనుచరులే తనపై దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే పోయిన సంవత్సరం ఇదే నెల 16వ తేదీన నంద్యాలలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య జరిగిన ఘర్షణలో నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేశాడు. ఆ కక్షతోనే ఏవి సుబ్బారెడ్డి అనుచరులు తనను చంపేందుకు గత రాత్రి తనను కారుతో గుద్ది కత్తులతో దాడి చేశారని నిఖిల్ చెప్తున్నాడు. భూమా అఖిలప్రియ ఇంటి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిఖిల్ ను హత్య చేసేందుకు ప్రయత్నం చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిని వదిలే సమస్య లేదని టౌన్ సీఐ రమేష్ బాబు ఏఎం న్యూస్ ద్వారా తెలిపారు. అయితే నిఖిల్ పై దాడి జరిగిన ఘటనలో ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో 5 మందిపై ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవి సుబ్బారెడ్డి మరియు ప్రధాన నిందితుడు చంద్రతో పాటు మిగతా వారిపై పోలీసులు 324, 307, 120B, RW 34, SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డి వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేశారు. బొమ్మ కిషోరెడ్డి వాళ్ళ మనుషులు ఏవి సుబ్బారెడ్డి మనుషులు ఇద్దరు వచ్చి దాడి చేశారు. ఏం పేరు వాళ్ళ పేరు? ఏం పేరు వాళ్ళ పేరు? బాబు ఏం పేరు వాళ్ళ పేరు? ఇంట్రెస్ట్ ఉందా పడుకుంటావా? ఏమా నేను చెప్పకుండా నిన్నటి దినం నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బరాయుడు అనేటువంటి జమ్మలమడుగు స్వగ్రామం. అతను గత 3 సంవత్సరాలుగా ఆలగడ్డలోనే ఉంటున్నాడు. ఇక్కడే పని చేస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తిని ఒక గుర్తు తెలియని నంబర్ ఇంకా తెలియనటువంటి ఒక వ్యక్తిగా వెహికల్ వచ్చి అతి వేగంగా వచ్చి తగిలిచ్చి ఉద్దేశపూర్వకంగా తర్వాత అతను కిందికి పడిపోగానే వెహికల్లో నుంచి ఒక 3 వ్యక్తులు వచ్చేసి అతని మీద కొడవలితో అటాక్ చేసినారు. దానికి అతనికి ఇంజురీగా అయింది. తర్వాత అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాని మేరకు ఇది ఫిర్యాదులో భాగంగా ఇతనికి ఈ నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందే ఒక కేసులో ఒక వ్యక్తిని కొట్టి జైలుకి పోయి ఇచ్చినాడు. ఆ కేసులో దెబ్బతిన్న వ్యక్తి దానికి సంబంధించిన వ్యక్తులు ఇతని మీద అటాక్ చేసి ఈ విధంగా చేశారని చెప్పి ఫిర్యాదు చేశాడు. దాని మీద కేసు నమోదు చేసినాం. ముద్దాయిల్ని అతి త్వరలో పట్టుకుంటాం.